హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఈరోజు బ్రేక్‌ఫాస్టు అలాగే వంట ఏం చేశానో చూపిస్తాను. బాగా చలిగా ఉంటుంది గదా! డిసెంబర్ నెల వచ్చేసింది. ఇంకా మన చిన్నప్పటి కన్నా ఇప్పుడు చాలా తక్కువే అనుకోవాలి. అపార్ట్మెంట్‌లో అయితే పెద్దగా చలి అనిపించదండి. కొంచెం బయటికి వెళ్ళినప్పుడు మాత్రం బాగా చలిగా ఉంటుంది. ఇంకా ఇదైతే హాట్ వాటరు, కొంచెం హనీ హాఫ్ చెక్క లెమన్ అయితే వేసి హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నా. చలైతే ఎక్కువుంటుందండి. అలాగని అలా లేట్‌గా లేచామంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి గదా! టైం అయితే అస్సలు సరిపోదు. ఎట్లాగొట్లా లేచి ముందు హాట్ వాటర్ అయితే తాగాననమాట. కొంచెం తేనె, నిమ్మకాయ వేసుకుంటే తీయగా బావుంటది. ఈ టైంలో అయితే బాగా చలిగా ఉంటుంది గదా! గోరువెచ్చని నీళ్ళైతే తాగొచ్చండి హ్యాపీగా. కొంచెం హుషారుగా ఉంటది. ఇంటి ముందు ముగ్గయితే వేసేసాను. మా ఇంటి ముందు ముగ్గయితే చాలా తక్కువే గదా! చాలా సార్లు చూపిచ్చాను. సింపుల్‌గా అయిపోయిద్ది. ఊడ్చి, తుడిచేసి ముగ్గేసేపాటికి జస్ట్ ఒక 10 నిమిషాలేనండి. ఎక్కువ ప్లేస్ ఉండదు గాబట్టి చకచక ముగ్గేసి తర్వాత ఇంకా హాట్ వాటర్ అయితే తీసుకొని మాస్టర్‌కైతే టీ పెట్టాను. వేడివేడిగా ఈ చలికాలం ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగిన తర్వాత టైం ఉందండి. తర్వాత టీ పెట్టాననమాట. ఇంకా ఇదైతే కొబ్బరి, పుట్నాల చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. పల్లీలైతే అస్సలు యూజ్ చేయలేదు. పచ్చి కొబ్బరి, అలాగే పుట్నాలు, పచ్చిమిర్చి ఫస్ట్ అయితే కొబ్బరి, పచ్చిమిర్చి లైట్‌గా ఫ్రై చేసి తర్వాత పుట్నాలు వేసి, మిక్సీ వేసి తాలింపయితే వేశాను. చాలా అంటే చాలా బావుంటది పచ్చి కొబ్బరి ఉంటే. డైలీ మనం పచ్చి కొబ్బరితో చట్నీ ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంకా కొబ్బరి లేకుండా చట్నీ తినలేమనమాట. అంత బావుండిద్ది. కొబ్బరి ఉంటే మనకి పల్లీలు యూజ్ చేయకపోయినా పుట్నాలతో వేసినా గూడా ఓకే. ఈరోజైతే దోస వేయాలండి. కొంచెం బ్రౌన్ రైసు, అలాగే జొన్నలు, మినపప్పు నానబెట్టి దోసపిండి పట్టాను. ఈ అట్ల పెండం ఉంది గదా! నేను విజయవాడ నుంచి తీసుకొచ్చానని చెప్పాను. భలే వస్తున్నాయండి దోసలు మాత్రం. చిన్నప్పుడు తిన్న దోసల టేస్ట్ లాగే ఉంటుంది. ప్యూర్ ఐరన్ ఉంది గదా! ప్యాను. చక్కగా వస్తున్నాయి. టేస్ట్ కూడా బావుంటుంది. ఆయిల్ గూడా తక్కువే వేస్తున్నా. నాన్ స్టిక్ కన్నా ఇట్లా ఐరన్ ప్యాన్ వాడమని చెప్తున్నారు గదా! చక్కగా యూజ్ చేసి కొంచెం ఆయిల్ రాసి పక్కన పెట్టేస్తున్నాను. తుప్పు అటువంటిది గూడా ఏమీ రావట్లేదు. దోస మాత్రం భలే కరెక్ట్‌గా వస్తుంది. సజ్జలతో గానీ, జొన్నలు, రాగులతో వేసినా గూడా దోస మాత్రం భలేగొస్తుందండి. ఎప్పుడు వాడే బియ్యం దోస కాకుండా అప్పుడప్పుడు ఇట్లా మార్చుకుంటా వేస్తే టేస్ట్ బావుంటది. హెల్తీగా తినొచ్చు. ఇక్కడ నేనైతే బాదం పప్పు పొట్టు తీసి ప్రదీప్‌కిచ్చాను. నేను గూడా అవే తింటున్నాననమాట. మార్నింగ్ చాలా హడావుడి కదా! నేనైతే ముందు రోజు నైటే ముడి బియ్యం అన్నం ఉంటే కొంచెం పాలు వేసి తోడుపెట్టాను. అది మీకు చూపిస్తాను. వీళ్ళకైతే దోస ప్రిపేర్ చేసి ఇచ్చాను. చట్నీ లేకుండా అస్సలు తినరండి. ఇసికిస్తారు. అందుకని చట్నీ కంపల్సరీ ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఇదైతే ముందు రోజు నైట్ అనమాట. అరటిపళ్ళు, అలాగే కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చారు. పొట్లకాయ చేద్దామనుకున్నాను. కానీ ఎగ్ చేశాననమాట. ఇదైతే ప్రదీప్ తీసుకొచ్చుకున్నాడు. ముందు రోజు నైటు ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. కూరగాయలకెళ్ళాడు గదా! ఏదో ఒకటి అలా తీసుకొచ్చుకుంటాడు. ఇంకా అది డీప్‌లో ఏశాను. వెంటనే తినకపోతే అస్సలు ఈజీగా కరిగిపోయిద్ది. మన ఫ్రిడ్జ్‌లో అయితే కూలింగ్ తక్కువ ఉండిద్ది గదా! బయట దాంతో పోల్చుకుంటే. ఇంకా ఇవైతే గోరుచిక్కుళ్ళు, పొట్లకాయ అండి. ఎక్కువ పొట్లకాయ, సొరకాయ అటువంటివి ఎక్కువ తీసుకొస్తారనమాట. నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇదన్నమాట. ఈ మధ్య నేను ఎక్కువ ఇదే తీసుకుంటున్నాను. బావుంటుంది. ఆహ్, ఆయిలు, సాల్టు, కారం ఏమీ లేకుండా హాయిగా ఉంటదండి. మంచిగా మధ్యాహ్నం వరకు కూడా అస్సలు ఆయిల్ ఫుడ్ తింటే నిద్ర మత్తొచ్చిద్ది కదా! చాలామందికి అలా ఏమి ఉండకుండా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇది ముడి బియ్యం గాబట్టి కొంచెం కలర్ అలా ఉంది. మీకు కావాలంటే వైట్ రైస్ ఉన్నా కూడా ఓకే. ఇలా చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. అంత బావుందండి. నాకైతే బాగా నచ్చింది. ఇది ప్యూర్ బ్రౌన్ రైస్ అనమాట. కొంచెం అందుకనే అంత లావుగా అనిపిచ్చిద్ది రైస్ కూడా. కానీ తియ్యగా ఉంటది బ్రౌన్ రైసు. కొంచెం గోరువెచ్చల పాలైతే ఎక్కువ వేయాలనమాట. ఎక్కువ వేసి కొంచెం పెరుగు కూడా ఎక్కువే పట్టిద్ది. మంచిగా తోడుకోవాలి కదా! చలికాలం అస్సలు తోడుకోదు పెరుగు కూడా. ఇది
పల్లెటూరు నుంచి వస్తున్నాయని చెప్పా కదా పాలు మంచిగా తోడుకుంటది గట్టిగా. ఇంక అట్లా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి తోడేసాను. చాలా బావుంది. కొంచెం సాల్ట్ ఏసుకొని కలిపేసుకొని తిన్నాను. ఈసారి సామలు, అరికెలు గూడా ఉన్నాయండి ఇంట్లో. అవి వండి ఇట్లా పెరుగు తోడేయాలి. ఎలా ఉండిద్దో చూడాలి. వాటితో అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఎక్కువ బ్రౌన్ రైస్‌తోనే చేస్తున్నా. సజ్జలతో జొన్నలు చేశానండి. అబ్బా! చాలా బావుంటది. అసలు జొన్నలు, పెరుగన్నం కాంబినేషన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అది ముందు రోజు నైట్ ఉడకబెట్టి చేసుకోవచ్చు. లేకపోతే అప్పటికప్పుడు ఉడకబెట్టేసైనా గూడా మజ్జిగ వేసి కూడా తినేయొచ్చు. అదైతే చాలా బావుంటది. సమ్మర్‌లో చాలా సార్లు చేశాను నేను. ఎవరికైనా ప్రతిరోజు ఒకటే తింటే బోర్ కొట్టేసిద్ది గదా! అందుకనే హ్మ్. నిన్నైతే స్ప్రౌట్స్ ప్రిపేర్ చేశానండి. ఇంకా ఈరోజైతే ఇట్లా రైసు, రేపైతే కొర్రలున్నాయి ఇంట్లో. అవి సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మన ఇంట్లో ఎక్కువ రోజులుండవు. ఎందుకంటే పైన పొట్టు ఉండిద్ది గదా! పురుగు కూడా ఈజీగా వచ్చేసిద్ది. అందుకోసమే బ్రౌన్ రైస్ కూడా నేను తక్కువ తెప్పిస్తాను. ఇంకా అవి గూడా ఉన్నాయన్నమాట. అవి కొంచెం అన్ని రకాల వెజిటబుల్స్ ఏసి చెయ్యాలి. సామలు అలాగే అది కొంచెం పెద్దగా ఉంటాయి గదా! వాటిని అరికెలంటారు గదా! అవైతే ఎక్కువ గంటలు నానబెట్టి ఉడికిచ్చాలి. అవి గూడా మీకు చూపిస్తాను. దాంతో పొంగల్ కూడా బావుండిద్దండి. ఇట్లా చేసుకునేటప్పుడైతే ఆనియన్ ఉన్నా లేకపోయినా గూడా కొంచెం నిమ్మకాయ పచ్చడుందంటే దాంతో గూడా బావుండిద్ది. నేనైతే ఉల్లిపాయను ఒక అరటిపండు పక్కన పెట్టుకొని తినేసాను. అరటిపండుతో తింటే ఇంకసలు మన పొట్ట ఫుల్ అయిపోయిద్దనమాట. ఎగ్స్ అయితే ఉడకబెట్టి పొట్టు తీశాను. ఎగ్స్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేశాను. పొట్టయితే ఈజీగా వచ్చేసిద్ది. ఇంకా ఆయిల్‌లో ఫ్రై చేసేసి తర్వాత కర్రీ చేయాలి. ఇంక దీనికోసం అయితే కొంచెం ధనియాలు, పచ్చి కొబ్బరి, చెక్క, లవంగ, యాలకులు అన్నీ వేశాను. ఇంకా గరం మసాలా అటువంటిది ఏం అవసరం ఉండదు. ఉల్లిపాయలు మాత్రం సన్నగా కట్ చేశాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఎగ్గు గ్రేవీలాగా రావాలంటే కొంచెం గ్రేవీ ఉండటానికి ఇలా పచ్చి కొబ్బరి వేసామంటే మసాలాలాగా బావుండిద్ది. లేకపోతే చింతపండు వేస్తాం గదా! వాటర్‌లాగా ఉండిద్ది. కొంచెం తిక్కువగా గ్రేవీలా రావాలంటే ఇట్లా ఎండు కొబ్బరి ఉంటే నానబెట్టి వేయొచ్చు. పచ్చి కొబ్బరి ఉంది గాబట్టి ఇంకా కొబ్బరి అన్ని రకాల మసాలాలు వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ వేశాను. వెల్లుల్లిపాయ, అల్లం గూడా చాలా తక్కువే వేశాను. ఎక్కువ వేస్తే మరీ మసాలా ఎక్కువైపోయిద్ది. మేమైతే ఎగ్ పులుసు అంటామండి దీన్ని. మా ఇంట్లో వాళ్ళకి బాగా ఇష్టం. ఒక్కొక్కసారయితే పచ్చిమిర్చి వేసి ఎగ్గు ఫ్రైలాగా చేస్తాను ఆనియన్స్ వేసి. లేకపోతే ఉడకబెట్టేసి సన్నగా పీసులు కట్ చేసి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం రైస్‌లోకి బావుండిద్ది. చపాతీకి కూడా తినొచ్చు. మరి వాటర్‌లా లేకుండా కొంచెం తిక్కువగా చేసుకుంటే టేస్ట్ బావుండిద్ది. మసాలా కూడా చాలా తక్కువ పట్టిద్దనమాట. ఇప్పుడైతే మీకది చూపిస్తాను. ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఆయిల్‌లో ఉప్పు, కారం, పసుపు వేసి లైట్‌గా ఫ్రై చేసి పక్కన పెడతాను. మనకి పైనుండే పొర మంచిగా ఫ్రై అయ్యి బావుండిద్ది అలా పచ్చిగా తినటం కన్నా. ఎప్పుడన్నా స్నాక్స్‌లాగా కూడా 4, 5 గంటలకు కూడా నేను ఇట్లా ఫ్రై చేసి లైట్‌గా కారం గూడా వేశానంటే అలా తినటానికి కూడా బావుండిద్ది స్నాక్స్‌లాగా. కాకపోతే అవి కొంచెం కట్ జేస్తాను తినేటప్పుడు. ఏ కర్రీ చేసినా గూడా ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బావుండిద్ది. చిటికెడు సాల్టు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేశాను. పసుపు ఇప్పుడు వేస్తానండి మర్చిపోయినట్టున్నాను. పసుపు గూడా వేసేసి హైలో పెట్టేస్తే చక్కగా ఫ్రై అయిపోయిద్ది. కాకపోతే కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలి. లేకపోతే మనకి ఎగ్స్ గదా! ఊరికనే అడుగంటుకుపోయి మాడిపోతాయి. జస్ట్ అట్లా 2, 3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోయిద్ది. మరీ ఎక్కువ ఫ్రై చేసినా కూడా మాడిపోయిద్ది. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. మనం ఎగ్స్ ఫ్రై చేసాం గదా! పక్కన పెట్టేసి అదే ఆయిల్‌లో కొంచెం జీలకర్ర, చెక్క, లవంగ, యాలుక అలాగే ఒక బిర్యానీ ఆకు వేశాను. ఇంకా ఆనియన్స్ ఇట్లా సన్నగా కట్ చేసి ఇది మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్ పెట్టేసామంటే ఆనియన్స్ మగ్గకుండా ఊరికనే మాడిపోతాయి గదా! ఇంకా ఫాస్ట్‌గా ఫ్రై అవ్వాలనేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇంక పసుపయితే ఏమి వేయలేదు. ఫస్ట్ వేసా గదా! ఇంకా ఆయిల్‌లోనే పసుపుంది గాబట్టి ఒక పచ్చిమిర్చి వేశాను. మేము కారం చాలా తక్కువ తింటాం గాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ గూడా ఏస్తా. ఒక పచ్చిమిర్చి వేశాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ వేసా గదా! అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్టు అది గూడా వేశాను. ఇంకా అది వేసామంటే మనకి
అడుగంటుకుపోయిద్ది. సిమ్‌లో పెట్టేసాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొబ్బరి ఏ కర్రీలో ఏసినా గూడా అడుగు ఈజీగా అంటుకుపోతుంది. అందుకోసమే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాతే వేసుకోవాలి. చికెన్‌లో గూడా అంతే. మనం వెల్లుల్లిపాయ, అల్లం, కొబ్బరి వేసామంటే అడుగు మాడిపోయిద్ది. ముందే అన్ని రకాల మసాలాలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్‌లో వేసుకోవాలి. మసాలా అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు గుజ్జు, అలాగే కొంచెం వాటర్ వేసాను. మిక్సీ జార్‌లో కొంచెం పేస్ట్ ఉంది కదా! చింతపండు గుజ్జు కూడా దాంట్లో వేసాను. చాలా రోజులైపోయింది ఎగ్ కర్రీ ఇలా ప్రిపేర్ చేయక. మార్నింగ్ చాలా హడావుడిగా ఉండిద్ది గదా! ఎక్కువ ఫ్రైలాగా చేస్తాను పరోటాలాగా. దాంట్లో గూడా పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయి, అల్లం మిక్సీ వేసేస్తాను. దాంట్లో అయితే రెడ్ చిల్లీ పౌడర్ అస్సలేయను. ఎగ్ ఫ్రై చేసుకునేటప్పుడైతే పచ్చిమిర్చి మిక్సీ వేస్తే టేస్ట్ చాలా బావుండిద్ది. బంగాళదుంపకు గానీ, ఇలా ఎగ్గుకి గానీ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే రెడ్ చిల్లీ పౌడర్ బదులు టేస్ట్ మాత్రం అదిరిపోయిద్దండి. ఇంక దీంట్లో మాత్రం కొంచెం కారం గూడా వేశాను, కారపొడి. ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సిమ్‌లో పెట్టేస్తే మంచిగా ఆయిల్ సెపరేట్ అయిపోయిద్ది. కొంచెం గ్రేవీ గూడా తిక్కుగా వచ్చిద్ది చూసారా? ఇది చపాతీకి, పుల్కాకి కూడా చాలా బావుండిద్దండి. మంచిగా కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసుకుంటేనే బావుండిద్ది. లేకపోతే ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు డైరెక్ట్‌గా వేసేస్తే బాగోదు. కొత్తిమీర కన్నా పుదీనా వేసుకుంటే బావుండిద్ది. పుదీనా చెట్టు ఇంట్లో ఉంది గదా! అది కొంచెం ఆకులు తీసి వేశాను. అంతేనండి ఈ వీడియో. నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే. నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎగ్ కర్రీ గూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చిద్ది. మరో వీడియోతో రేపైతే కలుద్దాము. అంతవరకు బాయ్.